కొందరు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అని చెప్పి డ్రగ్స్కి కానీ ఆల్కహాల్కి కానీ అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో అవి నిజంగా స్ట్రెస్ కంట్రోల్ చేస్తాయి అంటారా? స్ట్రెస్ కంట్రోల్ చేయడం కాదు, ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ కెమికల్స్ వల్ల మైండ్ అండ్ బాడీ టోటలీ కామ్ అయిపోతుంది. ఓకే, చాలామందికి నేను రివర్స్ రియాక్షన్స్ కూడా చూశాను, అందుకని అంటే చాలామందికి కంట్రోల్ అవుతుంది. ఓకే. సో ఒక్కొక్క పదార్థంతో బాడీ వేరేగా రియాక్ట్ అవుతుంది. మా క్లయింట్ ఒక ఆవిడ వాడ్కా తీసుకుంటే చాలా కామ్ అయిపోతుంది. అదే ప్లేస్లో జిన్ సేమ్ క్వాంటిటీ తాగితే మైండ్ రెచ్చిపోతుంది ఆవిడకి, ఓకే, వైలెంట్గా అయిపోతుంది ఆవిడ. సో మనకి ఏం సూట్ అవుతుందో ఫస్ట్ చూసుకోవాలి మనం. రెండోది ఏంటంటే మనకి లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవడం ఓకే. డ్రగ్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. ఆల్కహాల్ కానీ ఈ రోజుల్లో స్మోకింగ్ చాలా కామన్ అయిపోయింది. స్మోకింగ్ కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, కానీ రిలీఫ్ ఇస్తుంటే తగ్గించాలి మనం. వీ షుడ్ నాట్ ఓవర్ డూ ఎనీథింగ్. అన్ని కంట్రోల్లో ఉంటే మన లైఫ్ బాగుంటుంది. సో ఈ కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే మైండ్ కాసేపటికి కామ్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకనే అడిక్షన్ తయారవుతుంది దానికి. సో స్మోకింగ్ వల్ల మీరు చూస్తుంటే, స్మోకింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సిగరెట్ కాల్స్తుంటే మీరు చూస్తారు, వాళ్ళు కాసేపు అయిన తర్వాత మళ్ళీ అబ్బా ఇంకో సిగరెట్ తీసుకుందాం అని అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. మీరు పారాసిటమాలే తీసుకోండి, చాలా మంది ఈ రోజుల్లో క్రోసిన్ కూడా వేసేసుకుంటున్నారు, మైండ్ కామ్ ఉంటుంది, బాడీ పెయిన్స్ తగ్గుతాయి. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనకి డ్రగ్స్ అంటే మెడికల్ డ్రగ్స్ కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనకి ఈ డిప్రెషన్కి టాబ్లెట్స్ కానీ, అడిక్షన్కి ఇచ్చిన టాబ్లెట్స్ కానీ, చాలా మంది ఆల్కహాల్ అడిక్షన్ కోసం అని తీసుకున్న పిల్స్ని వాళ్ళు ఎక్కువగా వాడేసి దానికి అడిక్ట్ అవుతారు. సో ఏ డ్రగ్ అయినా సరే, ఫుడ్ అడిక్షన్స్ కూడా ఉంటాయి, మీకు తెలుసు కదా. చాలా మంది ఐదర్ ఎక్సెస్ గా ఫుడ్ తీసుకుంటారు ఆర్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తారు. సో స్ట్రెస్ వల్లనే అది కూడా. సో ఏ అడిక్షన్ అయినా మనకు మంచిది కాదు. సో దాన్ని డైవర్ట్ మనం ఖచ్చితంగా చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనకి హాబీస్ ఉంటే కానీ, లేకపోతే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడమో, కొత్త మనకి జాబ్కి తగ్గట్టు ఒక కొత్త ప్రోగ్రామ్ ఏదైనా నేర్చుకోవడమో, ఏదో ఒకటి చేసి మన మైండ్ డైవర్ట్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఆర్ రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ అవసరం ఉన్నప్పుడు. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో డ్రగ్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్నది నెక్స్ట్ మార్నింగ్కి దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఎఫెక్ట్ తగ్గిపోయినందువల్ల క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ. సో దానివల్ల ప్రాబ్లం వస్తుంది, అందుకనే అవాయిడ్ చేయమంటాం. ఓకే.